హాయ్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో దసరా పండుగ కోసం నేను కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాను. సో ఇలా డ్రెస్అప్ అయ్యి చాలా రోజులైంది. సో మీకు విషెస్ చెప్దామని కూడా ఇలా రెడీ అయ్యాను అనమాట. జనరల్గా ఏంటి అంటే ఎందుకు ఈరోజు స్పెషల్ అంటే నేను ఫ్యాంటైజ్ పెట్టి కరెక్ట్గా 15 years కంప్లీట్ అయింది. సో దసరా రోజే స్టార్ట్ చేశాను నెల్లూరులో అక్టోబర్లో. సో కరెక్ట్గా 15 years అయిపోయింది. ఈ 15 yearsలో ఎన్నో చూశాను బిజినెస్లో. ఫస్ట్ చాలా బాగా జరిగింది. 2006లో హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. చాలా బాగా జరిగింది. సో చాలా మంచిగా ఉంది అనుకున్నాను. నిజంగా కొంచెం గ్రేట్గా కూడా ఫీల్ అయ్యేదాన్ని. పెట్టిన 2 monthsలోనే పికప్ అయ్యాను, దేవుడి దయ అనేసి. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకరోజు వన్ ఫైన్ డే అమ్మ చనిపోయారు 2008లో. సో తర్వాత బిజినెస్ వదిలేశాను కొద్ది రోజులు. అసలు మూడ్ లేదు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అమ్మ చిన్నది 62 years, కానీ సడన్ డెత్, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సో ఇంకా తోచలేదన్నమాట, అసలు బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. హైదరాబాద్కి వచ్చినా ఇంట్లోనే కూర్చొని ఉండేదాన్ని, వచ్చేదాన్ని కూడా కాదనమాట. దాని నుంచి నేను తేరుకునేదానికి 6 to 8 months పట్టింది నాకు. సో ఎంతోమంది పాపం చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు, ఇలా లలిత అలా అని చెప్పి. మా నాన్నగారు అయితే మరీ అనమాట, అలా ఉంటే ఎట్లమ్మా అని చెప్పేసి. కానీ కష్టం కదా, అమ్మ చనిపోయారు అంటే చాలా కష్టం అనిపిస్తుంది అది. తర్వాత మళ్ళీ ఏంటి అంటే కొంచెం బాగానే ఉన్నట్టుండింది, తర్వాత చాలా డౌన్ అయిపోయింది ఫ్యాంటైజ్. ఎంత అంటే చెప్పలేనంత. సో మళ్ళీ దాని నుంచి ఒక పార్ట్నర్షిప్ తీసుకున్నాను. సో అక్కడ దెబ్బలే, ఇలా అనమాట. చెప్పుకుంటూ పోతే చాలా అప్ అండ్ డౌన్స్ ఈ బిజినెస్ లైఫ్లో అనమాట. సో మళ్ళీ మీ వలన, అంటే ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్లో నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశానో, మీరందరూ నన్ను ఎంతగానో ఆదరించారు, అభిమానించారు. అప్పటి నుంచి మళ్ళీ పికప్ అయ్యాను. సో మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, బిజినెస్లో బాగున్నాను అంటే మీ అందరి వల్లనే. కాకపోతే ముందు కొంచెం బాగానే ఉన్నాను, ఒక 4-5 years నుంచి మళ్ళీ పికప్ అయ్యాను. అంటే ప్రోడక్ట్స్ నేనే చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం బాగుంది. కానీ ఎప్పుడైతే హాయ్ టీవీ ఛానల్లో నేను రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నిజంగా చాలా బాగున్నాను అనమాట. అనుకోని రోజు అంటూ ఉండదు. సో యూట్యూబ్ ఛానల్స్కి ఇంత ఇది ఉందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నాకు తెలియదు నిజంగా. సో దీనికి నన్ను ఎవరు ప్రోత్సహించారంటే ఆనంద్ అనే అతను అనమాట. తనకు కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. సో మనం పైకి రావాలి అంటే మనకు చాలామంది సపోర్ట్ ఇస్తూ ఉంటారు, మన చుట్టూ ఉండే మనుషులు. సో ఎవరు ఎలా హెల్ప్ చేస్తారో మనకు అసలు తెలియని కూడా తెలియదు. ఎంతోమంది నాన్న చనిపోయినప్పుడు ఎంతోమంది సపోర్ట్ ఇచ్చారు, ఇలా అన్నమాట. అంటే ఎవరి లైఫ్ అంత స్మూత్గా అవ్వదేమో, కానీ నన్ను చూస్తే ఎవరు అలా అనుకోరు. అంటే మన బాధ అందరితో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా, మనలోనే ఉండాలి. సంతోషాన్ని పంచుకోవాలంటారు, బాధను మనలోనే ఉంచుకోవాలంటారు. సో నా క్లోజ్ ఫ్రెండ్స్తో, క్లోజ్ రిలేటివ్స్తో మాత్రమే షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను. సో నేను కొంచెం సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. సో దసరా పండుగ మనందరం చాలా సంతోషంగా జరుపుకుంటాం. కొత్త బట్టలు కట్టుకుంటాము, కొంతమంది జ్యువెలరీ కొనుక్కుంటారు, అంటే శ్రావణ మాసంలో కొనుక్కొని మళ్ళీ దీనికి కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఏదేమైనా కానీ బట్టలు కొనుక్కుంటాము, నగలు కొనుక్కుంటాము, కానీ మన ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడదాము. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే చాలా సంతోషంగా ఉంటాం. అన్నిటికంటే అదృష్టం ఏంటి అంటే మనం ఆరోగ్యంగా ఉండడం చాలా పెద్ద అదృష్టం. మనకు అది బాగలేనప్పుడు తెలుస్తుంది ఏంటి అన్నిటికంటే పెద్ద అదృష్టం అని. ఏది సంతోషాన్ని ఇవ్వదు. మీకు ఎంత డబ్బులున్నా సంతోషం ఉండదు, ఎంతమంది ఉన్నా సంతోషం ఉండదు. కానీ మనకు హెల్తీగా ఉన్నాము అంటే అది ఆ సంతోషమే వేరనమాట. కాబట్టి దానికోసం ట్రై చేద్దాం. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఏదేదో ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి, ఏదేదో చెప్తూ ఉన్నారు, ఇవి తినండి అవి తినండి. ఈవెన్ నేను కూడా చెప్తూ ఉంటాను మీకు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరిదైనా ఫాలో అవ్వండి, కానీ ఒక్క నిమిషం ఆలోచించి ఫాలో అవ్వండి. నేను అది చెప్తాను. మీరు
కొబ్బరి నూనెలు తాగండి, కొర్రలు తినండి, రాగులు తినండి, ఏదైనా తినండి, రైస్ తినండి, ఏదైనా కానీ మీకు పడుతుందా లేదా, మీరు అలవాటు పడగలుగుతున్నారా లేదా, దాన్ని చూసి మీరు తీసుకోండి ఫుడ్. అట్ లాస్ట్ ఏంటి అంటే మీ పొట్ట బాగుండాలి, మీకు డైజెషన్ బాగుండాలి, తిన్నది మీకు అరగాలి, వంట పట్టాలి, హెల్తీగా ఉండాలి, మీ హిమోగ్లోబిన్ బాగుండాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గాలి. సో ఏ ఫుడ్ సూట్ అయితే ఆ ఫుడ్ తినండి. అది 1-2 నెలల్లో తెలియదు, కానీ కష్టంగా మాత్రం తినకండి మా, ఇష్టంగా తినండి. నేను అది చెప్తాను ఎవరికైనా. డైటింగ్ చేసేవాళ్ళు కూడా ఏంటి కర్మ, ఈ ఫుడ్ తింటున్నాను, ఇలా నా జీవితం అంతా ఇలాంటి ఫుడ్డేనా అని అంటూ తింటే మీరు తగ్గరమ్మా. తగ్గినా కానీ ఏంటంటే కళాకాంతులు ఉండవు మీ మొహంలో. ఇష్టంగా తినండి, కొంచెం తినేది కూడా. అప్పుడు మీరు తగ్గిపోయినా కానీ మీ ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది. అది చెప్తున్నాను నేను. సో రోజు డైటింగ్ చేయమని కూడా చెప్పను, కానీ బరువు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలమ్మా. సో బరువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనలో చాలామందికి ఏంటి అంటే ఏ ఆయిల్ వాడాలి, అది వాడాలా, ఇది వాడాలా, నెయ్యి వాడితే మంచిదా, సో అంటే కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఇలా అంటూ ఉంటారనమాట. మనము ఆయిల్ని 1 kg అంటే 15-16 years దాటిన తర్వాత ఎవరైనా కానీ 1 kg ఆయిల్ని నెలకు వాడుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా వాడుకోండి. సో మీరు నెయ్యి తినాలనుకుంటున్నారు, ప్రతిరోజు 2-3 స్పూన్లు తినండి, మా నష్టమే లేదు. దానివల్ల మీకేదో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయేసి మీరు అంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు దానివలన. హ్యాపీగా తినండి. మార్నింగ్ 1 స్పూన్ తినండి, ఆఫ్టర్నూన్ 1 స్పూన్ తినండి, నైట్కి 1 స్పూన్ తినండి. ఈవెన్ మీరు బరువు ఎక్కువగా ఉంటే కూడా తినొచ్చు, కానీ ఆయిల్ తగ్గించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆయిల్ ఒకవైపు బాగా తింటూ నెయ్యి ఇంకొక వైపు బాగా తిన్నారు అంటే కేవలం నెయ్యి తిన్నందువల్లే మీరు 1/2 kg నుంచి 1 kg బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే నూనెకి నెయ్యికి 1 స్పూన్కి అంటే 5 ml స్పూన్కి 50 calories వస్తాయమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా బరువు పెరుగుతాం ఆయిల్ ఎక్కువ తిన్నాము అంటే. కాబట్టి చూసి తినండి, ఇదొక్కటి కేర్ఫుల్గా ఉండండి. బరువు తగ్గాలి అంటే మీరు ఏ ఆయిల్ అయినా తినండి. సో ఇప్పటికే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మార్కెట్లో దొరికే ఆయిల్స్ అలాంటివి ఇలాంటివి. గానుగ నూనెలు వాడండి అని. నిజంగానే గానుగ నూనెలు దొరికాయంటే తప్పకుండా వాడండి మా, నిజంగానే మంచివి. ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఏదైనా కానీ వాడండి. ఆవు నెయ్యి చాలా శ్రేష్టం, కానీ ఆవు నెయ్యి మరి వేలల్లో ఉంది, మనకు దొరికే నెయ్యి మరి ఎంతవరకు క్వాలిటీ ఉంది దేవుడికే తెలియాలి. కాబట్టి ఏదైనా వాడండి, కానీ లిమిటెడ్గా వాడండి, అప్పుడు బరువు పెరగరు. సో డెసిషన్ తీసుకోండి మా, కనీసం 1 అరగంట నుంచి 3/4 గంట అంటే 45 minutes వరకు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేస్తానని డెసిషన్ తీసుకోండి. కొంచెం తినొచ్చు మీరు అప్పుడు. సో మరీ పొట్ట ఎండబెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఏదైనా కానీ చూసి తినండి. మీ డైట్లో ఫ్రూట్స్ చేర్చుకోండి తప్పకుండా. ఎందుకంటే చాలామంది ఫ్రూట్స్ని నెగ్లెక్ట్ చేస్తారు, మాకు ఇష్టం లేదు అనేస్తుంది, తప్పుమ్మా. అలానే రా వెజిటబుల్స్, బోల్డ్ అంత సలాడ్ తినాల్సిన అవసరం లేదు, కానీ కీరా, క్యారెట్ హ్యాపీగా తినొచ్చు, టొమాటో తినొచ్చు. కొంచెం స్టమక్ ఫిల్లింగ్కి మీరు అంటే పొట్ట నిండేదానికి మీరు భోజనం ముందు కొంచెం కానీ తీసుకున్నారు అంటే ఎక్కువ తీసుకోలేరు కదా, సో ఆటోమేటిక్గా తగ్గిపోతారు. నైట్ టైం మీరు ఎంత లైట్గా ఫుడ్ తీసుకుంటే మీరు అంత ఫాస్ట్గా తగ్గుతారు. అలానే ఉప్పు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉప్పు మీరు ఎంత ఎక్కువ తీసుకున్నారు అంటే అంత ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మా. సో దసరాకి అందరూ ఎంజాయ్ చేయండి, మంచి డెసిషన్స్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి మా. మళ్ళీ కలుస్తాను. నమస్తే.